హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, ఎవరైనా సరే కపుల్ పెళ్ళైన తర్వాత అందరూ కోరుకునేది పిల్లలు కావాలని. అయితే దీంట్లో భాగంగా పెళ్ళైన తర్వాత ఒక 3-4 ఇయర్స్ అయినా కూడా పిల్లలు లేరని సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయిస్తే అందులో 0 స్పర్మ్ రావడము, ఇక మాకు పిల్లలు లేరని తరచుగా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ 0 స్పర్మ్ కౌంట్కి రకరకాల కారణాలు ఉంటాయి. నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పే టాపిక్లో ఉండే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో 0 స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా నియర్లీ 90 to 95% కేసెస్లో వాళ్ళకి స్పర్మ్ కనబడి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఆ కేటగిరీలో ఉన్న అబ్బాయిలు ఎవరు అంటే ఈ వీడియోలో చెప్తాను చూడండి. జనరల్గా డయాబెటీస్ అంటే షుగర్ అనేది యూజువల్గా 40+ ఉంటే వస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు 30-35 ఇయర్స్ కూడా చాలా కేసెస్లో ఇట్లా షుగర్ రావడం చూస్తూ ఉన్నాం. ఈ షుగర్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది అంటేను, డయాబెటీస్ ఉంటే మీరు వింటూ ఉంటారు, ఏమంటే షుగర్ వచ్చిన తర్వాత కంటి డాక్టర్కి చూపించాలి, లేదా నరాల వీక్నెస్ నరాల డాక్టర్ చూపించాలి, లేదా పెరిఫెరల్ న్యూరోపతి, డయాబెటిక్ వాస్కులోపతి ఇట్లా వస్తాయి. అదే అందులో భాగంగా ఎజాకులేటరీ రిఫ్లెక్స్లో ప్రాబ్లం వస్తుంది వీళ్ళకు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్బాయిలకు యూరిన్ వచ్చే ఛానల్, స్పర్మ్ వచ్చే ఛానల్ జంక్షన్ ప్రోస్టాటిక్ యురెత్రా అని ఒకటి ఉంటుంది యాక్చువల్గా. ఓకేనండి. ఈ ప్రోస్టాటిక్ యురెత్రాలో సీమన్ వచ్చిన తర్వాత మనందరికీ కూడా యాంటీగ్రేడ్ ముందరికి సీమన్ బయటకు వస్తుంది క్లైమాక్స్ వచ్చిన తర్వాత. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటేను, ఈ యూరిన్ వచ్చే ఛానల్ ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడన్నా యూరిన్ వస్తుంది, బస్సులో ఉన్నాము, ఆపుకోగలము. ఎందుకు ఆపుకోగలము? ఒక 1 hour 2 hours అయినా అక్కడ ఉండే ఒక స్ఫింక్టర్ గట్టిగా పట్టేస్తుంది, మనం యూరిన్ ఆపుతుంది. ఆ స్ఫింక్టర్ అనేది ఒకటి లూజ్ అయిపోతుంది. దాంతో యూరిన్ ఏమో వస్తుంది కానీ వీళ్ళకు, బట్ స్పర్మ్ సీమన్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది, రిట్రోగ్రేడ్ ఎజాకులేట్ అవుతుంది. అంటే యూరిన్ బ్లాడర్లోకి సీమన్ వెళ్ళిపోతుంది వాళ్ళకు. మీరు గమనించారు ఇక్కడ, దిస్ ఇస్ ద కామన్ పాయింట్. యూరిన్ స్టార్ట్ అయ్యే క్రమము, సీమన్ స్టార్ట్ అయ్యే క్రమం ఇక్కడ నుంచి బయటికి వస్తే యాంటీగ్రేడ్ అంటాము, చక్కగా నార్మల్గా అందరికీ వచ్చేది. బట్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు బికాస్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి అనండి, స్ఫింక్టర్ రిలాక్సేషన్ ఎక్కువ ఉండడం వల్ల వెనక్కి వెళ్ళిపోతుంది, రిట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటారు. ఈ రిట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటే ఏంటి? యూరిన్ బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏమని కంప్లైంట్ చేస్తారంటే, సార్ ఏంటో సార్ నాకు కొన్ని రోజుల నుంచి లేదా కొన్ని నెలల నుంచి వీర్యం చాలా తక్కువగా వస్తుంది అంటారు. వీర్యం టెస్ట్ చేయించాను సార్, అందులో 0 స్పర్మ్ వచ్చిందని బాధపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి వీళ్ళకు స్పర్మ్ ప్రొడక్షన్ ప్రాబ్లం కాదు. వీళ్ళకు వచ్చిన 0 స్పర్మ్ రిపోర్టు 100% ఎగ్జాక్ట్ కాదు. ఎందుకు? వచ్చిన వీర్యం అంతా యూరిన్ బ్యాగ్లోకి వెళ్ళిపోయి ఎప్పుడైతే యూరిన్ పాస్ చేస్తారో అప్పుడు వెళ్ళిపోతుంది. దీన్ని రిట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటాం. కాబట్టి మీ గనక షుగర్ ఉండి, మరి ఏంటి సార్ మేము టెస్ట్కి ఇచ్చిన వీర్యం ఉంది, అందులో వీర్యం కణాలు ఉండాలి కదా, మీరు చెప్పేదాన్ని బట్టి మీరు అనొచ్చు. మీకు వచ్చినది సింపుల్ యురెత్రా సెక్రీషన్ కావచ్చు, లేదంటే ప్రీక్యామ్ అంటాం కదా, ఆ సెక్రీషన్స్ అయి ఉండొచ్చు తప్ప ఆ వీర్య కణాలు ఉన్న వీర్యం కాకపోవచ్చు. ఇది గనక మీకు షుగర్ ఉండి 0 స్పర్మ్ ఉంటే మన క్లినిక్ వస్తే మనం జనరల్గా ఈ విధంగా ఉండే వాళ్ళకి ఏం చేస్తామంటే, మీకు ఏమవుతుంది, యూరిన్ లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఏమ్మా మీరు మాస్టర్బేట్ చేసుకొని రండి సార్, చేసుకొని వచ్చాను అని వస్తారు. ఈ మాస్టర్బేషన్ అయిపోయిన తర్వాత అంటే పోస్ట్ ఆర్గాస్మిక్ ఎజాకులేషన్, అంటే పోస్ట్ ఆర్గాస్మిక్ యూరిన్ కలెక్షన్ చేస్తాం. ఎప్పుడైతే మాస్టర్బేషన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే యూరిన్ ఇచ్చారనుకోండి, మీకు ఇందాక నేను చెప్పా వెనక్కిపోయిందని, ఆ యూరిన్లో స్పర్మ్ దొరుకుతుంది. కానీ యూరిన్ ఉండడం వల్ల ఆ స్పర్మ్ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దీనికి మీరు ఎప్పుడైతే టెస్ట్కి ఇస్తున్నారో 2 days ముందే యూరిన్ ఆల్కలైనైజేషన్ చేయడానికి కావాల్సిన కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం. సో ఎసిడిఫై అయిన యూరిన్ న్యూట్రలైజ్ అయిపోయి మనకు వచ్చే స్పర్మ్ క్లియర్గా చక్కగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మీకు అర్థమైందండి? మీకు నిజంగా షుగర్ ఉండి వీర్యం తక్కువ వచ్చినా లేదా 0 స్పర్మ్ కౌంట్ అని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మీకు షుగర్ వల్ల వచ్చిన ఒక చిన్న రిట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అనే ప్రాబ్లం మాత్రమే తప్ప మీ స్పర్మ్ 0 అనేది వాస్తవం కాదు. మీకు ప్రొడక్షన్ చక్కగా ఉంటుంది. ఆ వచ్చిన వాటిని కొంచెం న్యాచురల్ ప్రెగ్నెన్సీ కొంచెం వీళ్ళకి కష్టం కావచ్చు, కానీ సింపుల్ IUI విధానాల ద్వారా మేము ఆ కన్సర్న్ ఫర్టిలిటీ గైనకాలజీ డాక్టర్ గారితో మాట్లాడి దీనికి కావాల్సిన నార్మల్ స్పర్మ్ వచ్చే విధంగా కొన్ని మెడికేషన్స్ పెట్టి ఆ యూరిన్లో కలెక్ట్ చేసుకుంటే ఒక విధానం. కానీ షుగర్ ఉండి వెనక్కి వెళ్ళి 0 స్పర్మ్ ఉన్నా కూడా వెనక్కి వెళ్ళకుండా ముందరికి సీమన్ రానికి కావాల్సిన
కొన్ని మంచి ట్యాబ్లెట్స్ మీకు ఇచ్చి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రానికి కూడా మీకు హెల్ప్ చేస్తాము, చక్కటి ట్రీట్మెంట్ ఇస్తాము. థ్యాంక్ యూ. ఎస్, మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.